రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్లో ఉదయం 10:30 సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 2023-24 బడ్జెట్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ నాందేడు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు ఉద్దేశించి రేపు మధ్యాహ్నం 12:10 గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు చేయనున్నారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్లో ఉదయం 10:30 సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. 2023-24 బడ్జెట్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ నెల 5న రాష్ట్ర కార్యవర్గ మంత్రివర్గ సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 2023-24 బడ్జెట్ కు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. మంత్రివర్గం సమావేశంలో ముగిసిన అనంతరం కూడా సీఎం కేసీఆర్ నాదేడు పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే బడ్జెట్ కి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే ఉభయ సభలకు ఉద్దేశించి రేపు మధ్యాహ్నం 12:10 గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏబీసీకి సంబంధించి సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీలో ప్రస్తుతం తేదీలను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ డేట్లకు సంబంధించి రేపు గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ప్రసంగం అనంతరం కూడా సభ ముగుతుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి కాస్త టాపిక్స్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన టాపిక్స్ కొనసాగుతా ఉంటాయి. తదనంతరం కూడా మళ్ళీ తిరిగి 6న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలోనే ఇటు శాసనసభ కావచ్చు, శాసన మండలికి సంబంధించి ఇరు సభలకు సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశాలను సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించబోతున్నారు. అయితే బడ్జెట్ కి సంబంధించి 2023కు సంబంధించిన బడ్జెట్ లో ఏ విధంగా మాట్లాడాలి, దాంతో పాటుగా ఏ అంశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ని అమల్లోకి తీసుకురాబోతున్నారు అన్నటువంటి అంశాలను కూడా దిశానిర్దేశం సీఎం కేసీఆర్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి అన్వేషణ కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇది 2023-24కు సంబంధించిన బడ్జెట్ కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ అంతా కూడా సీఎం కేసీఆర్ అధ్యక్షతనే జరగబోతుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే దీంట్లో ప్రధానంగా చర్చనీయంగా చూసుకోవాల్సినటువంటి అంశంగా చూస్తే 2023-24 బడ్జెట్ లో కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి రాబోతున్నాయి. ఎందుకంటే తొలిసారిగా కూడా తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మొదటిసారిగా కూడా గవర్నర్ ప్రసంగించబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు ఉన్నటువంటి గ్యాప్ తర్వాత మొదటిసారిగా కూడా గవర్నర్ ప్రసంగం ఉండబోతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనేది కొంత చర్చనీయాంశంగా మాత్రం పరిస్థితులు కనబడుతున్నాయి. కొంత ఆసక్తి కూడా నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గవర్నర్ ప్రసంగం అనేది కొంత ఆసక్తి రేగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఎప్పుడు గవర్నర్ మాట్లాడినప్పటికీ కూడా గవర్నర్ మాటలు ఎప్పుడైనా కూడా మనం చూసుకున్నప్పటికీ గవర్నర్ కి సంబంధించినటువంటి మాటలు ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే గవర్నర్ ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా గవర్నర్ కేంద్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడే గవర్నర్ కి సంబంధించి ఈసారి గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందో, అయితే ప్రసంగానికి సంబంధించిన నేపథ్యంలో ప్రసంగం అనంతరం కూడా ఆదివారం రోజు అంటే ఉదయం 10:30 నుంచి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరగబోతున్న నేపథ్యంలోనే కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఉభయ సభలకు సంబంధించినటువంటి మీటింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తో బేస్ చేసుకుంటే ఇటు అపోజిషన్ పార్టీలకు సంబంధించి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఈ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ ప్రసంగం ఉండబోతున్న నేపథ్యంలో ఈ ప్రసంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ అధ్యక్షతన మాట్లాడేటువంటి మాటలు కూడా పూర్తి ఆన్ రికార్డు ఉండబోతున్నాయి కనుక బడ్జెట్ లో కీలకమైనటువంటి విషయాలు మాట్లాడేందుకు పూర్తి స్థాయిలో కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఈ దిశానిర్దేశంగా సంబంధించి మనం చూసుకుంటే ప్రధానంగా ఇతర డబల్ బెడ్రూమ్ లో ఇళ్ల నియామకాలు కావచ్చు, దాంతో పాటు విద్యార్థులకు సంబంధించి నూతన
ఏదైతే గతంలో ప్రకటించినటువంటి మనం చూసుకోవచ్చు, గతంలో ప్రకటించినటువంటి ఏదైతే విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు లేవనెత్తేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ సమావేశం అనేది కీలకంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.